కారు పార్టీలో ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ ఓ కుదిపేస్తున్నాయి. కవిత కామెంట్స్ తో కేసీఆర్ అసలు రంగు బయటపడిందన్నారు ప్రభుత్వ విప్ బేర్ల ఐలయ్య. బీజేపీ బీఆర్ఎస్ ముసుగు తొలగిపోయిందన్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి రెండు పార్టీలు ఏకమయ్యాయని, పార్టీ నుంచి కవితను బయటకు పంపేందుకు కేటీఆర్ కుట్ర చేస్తున్నారనే విషయం తేలిపోయిందన్నారు. కేటీఆర్ కు దమ్ముంటే కవిత ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత గారు చేసినటువంటి కామెంట్ చూస్తే కేసీఆర్ గారి అసలు రంగు బయటపడ్డది. బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. గతంలోనే బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయాలని చెప్పి చేసినటువంటి కుట్రల విషయంలో కూడా కవిత గారు స్పందించడం, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ దోస్తాను కూడా ఏ రకంగా పార్లమెంట్ ఎలక్షన్లో కానీ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కానీ వాళ్ళ పొత్తులు ఇలా కవిత గారి మాటల్లో తెలిగిపోయింది. మరి బీఆర్ఎస్ బీజేపీ విలీనం వెనుక దాగున్న నిజాలేంది? కవిత గారు ఒక్కొక్కటి బయట పెడుతుంటే కేసీఆర్ అసలు రంగు బయటపడ్డది. ముఖ్యంగా కేటీఆర్ కుటుంబంలో ఉన్నటువంటి తగాదాలను వాళ్ళ గొడవలను సరిదిద్దుకెళ్ళినటువంటి కేటీఆర్ ఇలా మా గౌరవ ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నాడు. నీ కుటుంబ గొడవలనే నువ్వు చక్కదిద్దుకున్నవి తెలంగాణ ప్రజలను ఏ రకంగా ఉద్ధరిస్తావని చెప్పి గతేళ్ళ మీ 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ప్రజలు గమనించే కదా మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు. ఇలా కవిత గారు మీ సోదరి ఓ ఇంట్లో సోదరుమని ఎదుగుతుంటేనే చూసేవారు లేని కేటీఆర్ తెలంగాణ ఆడపడుచుల పట్ల ఏ రకంగా ఆయనకు ఉందో, ఏ రకంగా గౌరవిస్తాడో మరి కేటీఆర్ ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.